రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకి, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, అదేవిధంగా రైతులకి అనేది ఒక అనుబంధం అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారు చేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానము రైతులకి మనకి యూనివర్సిటీ ద్వారా అందుతుందన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వివిధ విస్తరణ కేంద్రాలు, ఏరువాక కేంద్రం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, వీటి ద్వారా రైతులకి మనం రీసెర్చ్ ద్వారా రూపొందిస్తున్నటువంటి టెక్నాలజీని రైతులకు అందజేయడం జరుగుతుంది. సో ఇందుకు గాను మనకి వీటిని రైతులకి సమాచారం అందించడానికి ముఖ్యంగా వ్యవసాయం అనేటువంటి మంత్లీ మ్యాగజైన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట. ఇందులో ఏంటంటే ప్రతి నెల ప్రధాన శాస్త్రవేత్తలు కొన్ని మ్యాగజైన్ ఆర్టికల్స్ రాయడం జరుగుతుంది. ఆ మాసంలో, ఆ నెలలో రైతులు కొన్ని పంటల్లో ఏ పంటల్లో అయితే ఏ యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే విషయాలని చాలా వివరంగా ప్రధాన శాస్త్రవేత్తలే రీసెర్చ్ని ఆధారంగా చేసుకొని రాయడం జరుగుతుందన్నమాట. ఇవి రైతులకి ఒక సంవత్సరానికి అయితే 150 రూపాయల చందాతో కానీ, లేకపోతే లైఫ్ టైంకి అయితే 1000 రూపాయల చందాతో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వ్యవసాయం మ్యాగజైన్ని. అదేవిధంగా వ్యవసాయం దిక్సూచి అనేటువంటి బుక్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. దీంట్లో ఏంటంటే ఒక వ్యవసాయంలో ఏదైనా పంట అంటే వివిధ రకాల పంటలు, అదేవిధంగా అనుబంధ రంగాలకు కూడా ఏ విధమైనటువంటి సమాచారం రైతులకు కానీ లేకపోతే ఇతరులకు కానీ అవసరం ఉంటుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఈ దిక్సూచిలో ఉంటాయన్నమాట. దీన్ని కూడా రైతులు యూజ్ చేసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవచ్చు.